ఓం 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 గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ అన్నది. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. ఇవాళ లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాటను చెప్తాను, ఒక్క నిమిషం. ఈ పేజ్ లో లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, అక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో కర్సర్ పెడుతున్నాను. ఐ గేవ్ హర్ సల్ఫర్ 30 కదా, హోపింగ్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్సో హ్యాడ్ హర్ వెయిడ్. సల్ఫర్ 30 వేస్ ఆ తర్వాత షీ హ్యాడ్ లాస్ట్ వెల్ ఓవర్ 2 stones డ్యూరింగ్ ది లాస్ట్ ఇయర్. నేను ఇక్కడ 2 stones అంటే నేనేమనుకున్నానంటే సమ్ రీనల్ గాల్ స్టోన్స్ అన్నట్టుగా అనుకున్నాను. లాస్ట్ ఇయర్ పాస్ చేసిందనే చెప్పాను. కానీ 2 stones అంటే ఇక్కడ వెయిట్ గురించి, అంటే 1 stone అంటే 1.4 pounds అంటే 6.35 kgs అని ఇచ్చారు. ఇది యాక్చువల్గా నాకు తెలియలేదు. ఒక క్లాస్ విన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, మేడం ఇది 1 stone అంటే ఇక్కడ వెయిట్ తగ్గినట్టు అని. మళ్ళీ చూసుకుంటే నిజమే కదా అనిపించింది. అంటే మాస్టర్ గారు మనకి, మనం బై మిస్టేక్ ఏమన్నా పొరపాటుగా చదువుకుంటే ఆయన మనల్ని కరెక్ట్ చేస్తారు అనడానికి ఇదనమాట. సో సో అది మనం ఇక్కడ అది అలా తీసుకుంటే మనకి మొత్తం సరిపోతుంది. చూడండి, నో పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ కుడ్ బి గివెన్ అబౌట్ హర్ డైట్. ఇట్ వాస్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఆప్షన్స్ చాయిస్. షీ హ్యాడ్ టు ఈట్ వాట్ షీ కుడ్ గెట్ ఎక్సెప్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే వెన్ ఐ ఆర్డర్డ్ హర్ ఏ మిల్క్ అండ్ ఎగ్ డైట్. అదనమాట విషయం. సో అది చెప్దామని. నెక్స్ట్ ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్ చదువుకుందాం. కేస్ నెంబర్ 3. బాగుంది ఈసారి క్లాస్, ఇప్పుడుది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దిస్ వాజ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలైటిస్ ఓన్లీ సీన్ ఇన్ బేబీస్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే కొలైటిస్ చిన్న పిల్లల్లో, బేబీస్ అంటే విత్ ఇన్ ద 1 year ఏజ్ వాళ్ళలో వచ్చేటువంటి కొలైటిస్ గురించి. ఇట్ ఈస్ జనరల్, ఇట్ ఈస్ కంజెనిటల్, existing from birth and is caused by an enormous dilation of the colon and large intestine. అంటే ఇట్ ఈజ్ కంజెనిటల్, పుట్టుకతో వచ్చింది, పుట్టిన దగ్గర నుంచి ఉందన్నమాట. ఎలా అంటే అసలు అది కోలాన్ పేగు అనేది ఓపెన్ అయిపోయే వెడల్పైపోయి ఉన్నదా అన్నట్టుగా పెద్ద పెద్ద పేగు అవడం వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ బ్లోన్ అప్ లైక్ ఏ బెలూన్. ఒక ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయింది. ఇట్స్ కంటెంట్స్ ఆర్ డిశ్చార్జ్డ్ డౌన్వర్డ్స్ యాజ్ సూన్ యాజ్ దే ఎంటర్ ది స్మాల్ ఇంటెస్టైన్స్. అంటే ఆ ఆ బోవెల్స్ లోకి ఏదైతే వచ్చిందో అది యాస్టీజ్ కిందకి వచ్చేస్తూ ఉందన్నమాట. అంటే అంతలాగా మోషన్స్ అయిపోతున్నాయి అన్నట్టు. The miserable infant is in a constant state of running from the bowels. The picture is usually that of a poor thin child with wasted extremities and large belly. పాపం ఆ పిల్లవాడు, ఆ బేబీ ఇంకా అసలు రన్నింగ్ ఫ్రమ్ ది నోస్ అంటారు చూడండి, ఆ టైప్ లో బోవెల్స్ నుంచి, పేగుల్లో నుంచి ఇంకా అలా కంటిన్యూస్ గా అయిపోతూ ఉంటుంది మోషన్స్. ఇంకా పిల్లవాడు ఎలా అయిపోయాడు,
థిన్, అంటే సన్నగా అయిపోయాడు. కాళ్ళు చేతులు కూడా చిక్కిపోయినాయి అనమాట, శుష్కించిపోయినాయి. పొట్ట మాత్రం పెద్దదిగా ఉంది. ఇదేంటంటే మాల్ న్యూట్రిషన్, అంటే అండర్ నరిష్మెంట్ వల్ల అనమాట. అండర్ నరిష్మెంట్ అంటే ఫుడ్ తీసుకుంటూ ఉండుండొచ్చు, కానీ ఆ మోషన్స్ అయిపోతున్నాయి కదా, దాని వల్ల వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ అన్నమాట ఇది. నథింగ్ కెన్ బి డన్ ఫర్ ఇట్ యాజ్ ఏ రూల్. ఇట్ ఐ హ్యావ్ సీన్, అంటే ఏమి చేయలేకపోతున్నారు, చేయలేమన్న స్థితి అన్నమాట ఇది, నిజం చెప్పాలంటే. ఐ హ్యావ్ సీన్ 4 కేసెస్ ఆఫ్ దిస్ అన్ప్లెజెంట్ డిసీజ్. ఈవిడ ఇటువంటి భయంకరమైనటువంటి కేసు, సీరియస్ కండిషన్ లో ఉన్నటువంటి 4 కేసెస్ చూశారు ఈవిడ. ద ఫస్ట్ డైడ్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్టర్ ది ఏ వెంచర్సమ్ సర్జన్ హ్యాడ్ డిసైడెడ్ టు ఆపరేట్ ఆన్ ఇట్. ఒక పిల్లవాడు చనిపోయాడు హాస్పిటల్లోనే. ఏంటంటే ఒక డాక్టర్ ఇంకా సర్జరీ చేసి ఆ బొబెల్ ఎక్కడి వరకు అయితే డైలేషన్ అయిందో అది తీసి కట్ చేసేద్దామన్న ఆ దానికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు చనిపోయాడు, డిసైడ్ చేసుకునేటప్పటికి. ద సెకండ్ ఈజ్ స్టిల్ ఇన్ హాస్పిటల్. రెండో వాడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఓవర్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలుగా అలా ఉన్నాడు. ది సర్జన్ ఈజ్ వెయిటింగ్ అంటిల్ ఇట్ ఈస్ ఓల్డ్ ఎనఫ్ ఫర్ హిమ్ టు ఆపరేట్, ఐ సపోజ్. సర్జన్ వెయిట్ చేస్తున్నాడు వాడికి ఆపరేషన్ చేసే వయసు వచ్చే దానికోసం. హీ విల్ రిమూవ్ ఏ ఫ్యూ యాడ్స్ ఆఫ్ బొవెల్. అంటే ఆ డాక్టర్ ఏం చేస్తాడో, ఆపరేషన్ అంటే ఇందాక చెప్పాను కదా, కొంతవరకు పేక్ కట్ చేసేస్తాడు. హోప్స్ టు సెటిల్ ద డిసీజ్ ఇన్ దిస్ ఫ్యాషన్. In the meantime, the child is still having diarrhea. He is still having an enormous abdomen, poor little thing. ఈ లోపు ఆ పిల్లవాడు ఇంకా పాపం ఆ విరోచనాలతో సఫర్ అవుతూ ఉన్నాడు, ఆ పొట్ట ఉబ్బరం ఇవన్నిటితో. ద థర్డ్ ఐ లాస్ట్ సైట్ ఆఫ్. అంటే మూడో వాడు అసలు ఈవిడికి కనిపించలేదు మళ్ళీ. ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఐదర్ డెడ్ ఆర్ లీడింగ్ ఏ మిజరబుల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ సమ్ హాస్పిటల్ వార్డ్ వెయిటింగ్ ఫర్ ది సర్జన్స్ నైఫ్. మూడోవాడు వీడికి కనిపించలేదు అంటే ఇంకొక హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి ఉండాలి, లేదా చనిపోయి ఉండాలి. ఇంకొక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటే గనక మా ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. వెన్ ఐ సా దిస్ చైల్డ్ ఫస్ట్, ఐ హ్యాడ్ ఏ స్ట్రైట్ టాక్ విత్ ది మదర్ అండ్ ఆఫర్ టు క్యూర్ ది బేబీ ప్రొవైడెడ్ షీ కెప్ట్ హిమ్ అండర్ మై కేర్ ఫర్ మంత్స్. పిల్లవాడిని చూసినప్పుడు మొదటిసారి ఈవిడ స్ట్రైట్ గా ఈ పేషెంట్ యొక్క మదర్ తోనే మాట్లాడారు, ఈ ఫోర్త్ వన్ తో మాట్లాడి, ఈ పిల్లవాడిని నేను క్యూర్ చేస్తాను, నా కొన్ని నెలలు నా అండర్లో ఉంచమని అడిగారు, అంటే నా సంరక్షణలో. హీ వాజ్ దెన్ 4 months ఓల్డ్. చాలా చిన్నవాడు, 4 months వయసు వాడికి, ఆ పిల్లవాడికి. వెయిడ్ 11 pounds, మెజర్డ్ 18 inches రౌండ్ హిజ్ నావెల్. ఆ పుట్ట ఎంత ఉబ్బరంగా ఉందంటే ఆ మెరాస్మస్ వల్ల 18 inches ఉంది కొలిస్తే. బరువు 11 పౌండ్లు ఉన్నాడు. 11 పౌండ్లు అంటే 1 పౌండ్కి అర కేజీ అన్నట్టు. మెజర్డ్ 18. హీ వాజ్, అంటే 1 pound ఈక్వల్స్ టు 0.45 kgs. హీ వాజ్ టెరిబ్లీ డిస్టెండెడ్. అంటే 18 inches అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, అంటే బాగా ఉబ్బరంగా ఉంది ఆ పొట్ట. హీ వాజ్ నియర్లీ ఏ బ్రాడ్ రౌండ్ హిజ్ టమ్మీ యాజ్ హీ వాజ్ లాంగ్, ఆల్ బెల్లీ అండ్ నథింగ్ ఎల్స్. ఇంకా చూస్తే వాడు పొట్ట తప్ప ఇంకేం కనిపించట్లేదు అన్నట్టుగా ఉన్నాడు. ద మొమెంట్ హీ స్టార్టెడ్ టేకింగ్ ది బ్రెస్ట్, హిస్ బొవెల్స్ స్టార్టెడ్ టు రన్. ఫీడింగ్ ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెట్టాడో అక్కడి నుంచే వీడికి మోషన్స్ అవడం అనేది స్టార్ట్ అయింది. క్వైట్ ఏ హైడ్రాంట్ ఆఫ్ గ్రీన్ వాటరీ ఫ్లూయిడ్ షాట్ అవుట్ ఆఫ్ హిస్ బొవెల్ విత్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఫోర్స్. అంటే గ్రీన్ కలర్ లో నీళ్ళ నీళ్ళుగా మోషన్ ఒక ఫోర్స్ గా అనమాట, గొట్టం కొట్టినట్టు అయిపోతుంది. ఇన్ ఆర్డర్ టు సేవ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ బీయింగ్ స్వాంప్డ్ బై దిస్ ఫ్లూయిడ్, ద మదర్ హ్యాడ్ టు టై ద బేబీ ఆన్ ద చాంబర్ ఆన్ హర్ ల్యాప్. వీ ట్రైడ్, అంటే అంతలా అయిపోతుంది మోషన్స్. వీ ట్రై అంటే అది, వీ ట్రైడ్ వేరియస్ రెమెడీస్ విత్ లిటిల్ ఆర్ నో సక్సెస్.
ఓ చిన్న చిన్న మందులు ఇవి వేశారు కానీ సక్సెస్ అవ్వలేదు, అంటే బెటర్మెంట్ రాలా. స్టిల్ ది బొవెల్స్ యాక్టెడ్ యాజ్ సూన్ యాజ్ ద బేబీ వాజ్ బీయింగ్ ఫెడ్. అంటే ఇంకా ఫుడ్ పెడితే పెడితే వెంటనే మోషన్స్ అయిపోతున్నాయి. అది కంట్రోల్ అవ్వాల. వేరియస్ ఫ్రెండ్స్ అర్జెడ్ హాస్పిటల్ ట్రీట్మెంట్. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్కి పంపించేసేయమని చెప్పారు. ద మదర్ రిటైన్డ్ హర్ ఫెయిత్. ఆవిడ మాత్రం నమ్మకం ఉంచుకుంది. ఆవిడ స్నేహితులు అలా చెప్పినా గానీ ఈవిడ నమ్మకం ఉంచుకుంది. ఈవిడ మీద, ఈ డోరతీ షెపర్డ్ గారి మీద. హర్ ఫెయిత్ వాజ్ రివార్డెడ్ అట్ లాస్ట్. మొత్తానికి ఆవిడ నమ్మకమే ఆవిడ గెలిపించింది. ఆన్ October 17th ద బాయ్ గాట్ ఏ డోస్ ఆఫ్ మెగ్నీషియం కార్బ్ 30. అట్ లాస్ట్ ఈ పిల్లవాడికి October 17th మెగ్నీషియం కార్బ్ 30 వేశారు ఒక డోసు. ది అబ్డామినల్ సర్కంఫరెన్స్ వాజ్ దెన్ 19 inches. అప్పటికి 19 inches అబ్డామినల్ చుట్టుకొలత ఉంది. మచ్ టు ది మదర్స్ జాయ్ ద మోషన్స్ వర్ స్లైట్లీ మోర్ ఎల్లో, డిడ్ నాట్ లుక్ లైక్ ఫ్రాక్స్ స్పాన్ ఎనీమోర్. ఆ మోషన్ కొంచెం ఎల్లో కలర్ లోకి వచ్చింది, కొంచెం మార్పు, చాలా కొంచెం మార్పు వచ్చింది. అంటే కప్పు గుడ్డులాగా ఉండేవి అలా అలా కులుకులు కులుకులుగా అలా లేదనమాట. ఎనదర్ డోస్ ఆఫ్ ద సేమ్ మెడిసిన్ వాజ్ గివెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఎండింగ్ కి, అంటే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక డోస్ వేశారు. ఆల్ టుగెదర్ సమ్ హాఫ్ డజన్ డోసెస్ ఆఫ్ కార్బోనేట్ ఆఫ్ మెగ్నీషియం వర్ డిస్పెన్స్డ్ అంటిల్ ద మిడిల్ ఆఫ్ ద ఫిబ్రవరి, దట్ ఈస్ ఇన్ 4 months. ఈ 4 నెలల్లో మెగ్నీషియం కార్బో ఒక అర డజన్ డోసులు వేసుంటారు. ఇది ఫిబ్రవరి ఎండ్ మధ్యలో దాకా. He has had nothing since. He has never ailed anything. There has never been any trouble with his teeth. పేషెంట్ ఏ వయసులో వచ్చాడు? 4 నెలల వయసులో వచ్చాడు. ఆ తర్వాత పళ్ళు వచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి అంటారు కదా, అప్పుడు కూడా వాడికి ఏం ప్రాబ్లమే రాలేదు. మోషన్స్ అవటం అలా ఏం జరగలేదు. ఇంకా అప్పటి దాంతో తగ్గిపోయింది. At 7 months he had his first tooth. 7 నెలల వయసులో మొదటి పన్ను ఇరప్ట్ అయింది, వచ్చింది. At 8 months he had 6 teeth. 8వ నెలలో 6 వచ్చినాయి. At 11 months 8 teeth. 11 months ఏజ్ అప్పుడు 8 వచ్చినాయి. His height was 28 inches. హైట్ పెరిగాడు. At a year he weighed 22 pounds. 18 నుంచి 22 poundsకి వెళ్ళాడు. And was the proud possessor of 10 teeth. మొత్తానికి 10 పళ్ళు వచ్చేసినాయి అనమాట. ఏమిటి మోషన్స్ ఏమి అవ్వకుండా. అండ్ హిజ్ కొలైటిస్ వెంట్ గ్రాడ్యువల్లీ. అది కూడా తగ్గిపోయింది. ద ఫస్ట్ టైమ్ హిజ్ మోషన్స్ వర్ yellow and firm. His mother rushed to her neighbors to tell them the tidings of the great joy. మొదటిసారి ఎప్పుడైతే ఆ మోషన్స్ కొంచెం ఎల్లో కలర్లోకి మారినాయో, కొంచెం గట్టిదనం వచ్చిందో, అంటే ఆ పలచటిదనం అంతది కొంచెం తగ్గిందో, వెంటనే వాళ్ళ నైబర్స్ అందరికీ హ్యాపీగా చెప్పిందట వాళ్ళ మదర్, ఇలా వచ్చింది పిల్లాడు, బెటర్మెంట్ వచ్చింది. At 13 months, he is absolutely the picture of health. Robust, rosy, full of life, full of mischief, of course. Walking for weeks, talking and no colitis. 13 నెలల వయసు వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు చాలా దృఢంగా తయారయ్యాడు అనమాట. ఇంకా నడవడం కూడా మొదలుపెట్టాడు కొన్ని వారాల నుంచి. టాకింగ్, నడవడం, మాట్లాడడం అంతా. క్వాలిటీస్ అనేది లేదు. వేర్ ఈస్ ద కన్జంటల్ డైలటేషన్ ఆఫ్ ద కోలాన్. అంటే పుట్టుకతోనే వాడి పేగు వెడల్పుగా ఉంది అని అన్నారు కదా, డైలేట్ అయిపోయిందని. అది ఏమైపోయింది అని అంటున్నారు ఆవిడ. గాన్ వేర్ ద గుడ్ నిగ్గర్స్ గో, గాన్ ఫర్ ఎవర్, నెవర్ టు రిటర్న్. అది మళ్ళీ రికర్ అవ్వదు అని చెప్తున్నారు. ఇంపాసిబుల్ యూ విల్ సే, ఐఎమ్ రొమాన్సింగ్ టు పుట్ ఇట్ మైల్డ్లీ. అంటే నీకు ఇది ఇంపాసిబుల్, ఏదో అలా చెబుతున్నావు అని, నువ్వేదో అలాగా అబద్ధాలాగా చెప్తున్నావు అని అనిపిస్తే గనక, ఆ గొప్పలు చెప్పుకుంటున్నావు అన్నట్టుగా, కట్టుకథ చెబుతున్నావు అని అంటే గనక, ఆస్క్ ది మదర్, ఆస్క్ ది నైబర్స్, ఆస్క్ ది నర్స్ హూ సా హిమ్ వీక్లీ ఎట్ ద వెయింగ్ సెంటర్, దే విల్ టెల్ యూ ద సేమ్ స్టోరీ. కావాలంటే మదర్ని అడగండి, చుట్టుపక్కల వాళ్ళని అడగండి, నైబర్స్ని అడగండి, నర్సుని అడగండి, ఎవరైతే ఆ వెయింగ్ సెంటర్, బరువు చూసే సెంటర్లో ఎవరైతే బేబీని వెయిట్ చూస్తూ ఉన్నారో వాళ్ళని కూడా అడగండి, సేమ్ ఇదే చెప్తారు అని చెప్పారు. ఎ ఫ్యూ సింపుల్ పౌడర్స్ వర్క్ ది మిరకిల్. అంటే కొన్ని, అంటే చిన్న మందు, చిన్న చిన్న మాత్రలు అనేవి ఒక మిరకిల్ చేసినాయి, మిరకిల్ గా పనిచేసినాయి, మిరాక్యులస్ గా. అండ్ థ్యాంక్స్ బీ టు గాడ్ హూ ఓపెన్ ది ఐస్ ఆఫ్ హిజ్ సర్వెంట్ హానిమన్ టు షో హిజ్
సక్సెసర్స్ ది వే దే షుడ్ గో టు హీల్ ద సిక్ బై సచ్ సింపుల్ మీన్స్. అంటే భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నారు ఎవరైతే ఆ భగవంతుడి బిడ్డనే కదా హనుమాన్ గారు. ఆయన ఓపెన్ డైస్ అంటే అది ఆ మందు హోమియోపతిని ఆయనే కదా కనిపెట్టింది. ఆయన అలా కనిపెట్టేలా చేసినటువంటి ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. దాని నుంచి ఆయన వారసులైనటువంటి వాళ్ళు నేర్చుకుని అది అక్కడి నుంచి ఎటు వెళ్ళింది అంటే సిక్ గా ఉన్న వాళ్ళని హీల్ చేయడానికి, సింపుల్ గా హీల్ చేయడం అనేటువంటిది నే మనం ఒక దారి అనేది ఏర్పరిచినటువంటి హనుమాన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హనుమాన్ గారిని అలా చేసినటువంటి గాడ్ పుట్టించినటువంటి గాడ్ కి థ్యాంక్స్ చెప్పాలన్నారు ఆవిడ. దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కొలైటిస్. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఒక చిన్న పాప ఇలాగే కొలైటిస్ తో సఫర్ అయింది. ఇది కూడా నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలోనే. సరే వాళ్ళు హోమియోపతి వాడుతున్నారు, పుట్టిన దగ్గర నుంచి వాడారు. ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్సే, దగ్గు జలుబు ఇలాంటి వాటికి. కరెక్ట్ గా అమ్మాయి 4th మంత్ అప్పుడు వాళ్ళ 3rd మంత్ లో వచ్చింది బిడ్డను ఎత్తుకుని పుట్టింటి నుంచి అత్తగారింటికి. అప్పుడు అత్తగారింట్లో అమ్మగారింట్లో ఉన్న మందులు వాడింది నా దగ్గరే, చిన్న చిన్నవి ఏవో వచ్చాయి. 4th మంత్ 5th మంత్ ఆ టైంలో మోషన్స్ స్టార్ట్. అప్పుడు 4th మంత్ లోనో 5th మంత్ లోనో మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళు కర్నూలులో ఉంటారు. వెళ్తే అక్కడ మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, నాకు చెప్పలేదు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు, చంటి పిల్ల కదా మళ్ళీ మోషన్స్ టపటపా అయిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి. జాయిన్ చేస్తే తగ్గల. ఎన్ని క్యాన్లో పెట్టారు వాళ్ళు, ఇంకా వేస్తారు కదా రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ ఏం వేసినా ఆ పిల్లకి నోరంతా పొక్కిపోయింది ఆ వేడికి, ఆ యాంటీబయాటిక్స్ వాటికి వల్ల. అప్పుడు నాకు కాల్ చేశారు, చేసి ఇలాగ అయినాయండి, చిన్నపిల్ల కదా మా అమ్మగారు వాళ్ళు గొడవ పెట్టేస్తే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, తగ్గలేదు, చాలా సివియర్ గా ఉందండి, నోరు కూడా పొక్కిపోయిందని చెప్పారు. మోషన్ ఎలా అవుతుంది ఏంటి అని కనుక్కుంటే ఒక కోడి వెళ్ళినట్టు, కోడి కోడి వెళ్తుంది కదా కొంచెం 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 అలా అవుతోందని చెప్పింది ఆవిడ. ఎన్నిసార్లు అవుతుంది రోజుకి అంటే రోజుకి 30 సార్లు అవుతుంది. ఆవిడ చెప్పింది 30 సార్లు అవుతుంది. నిన్న 35 సార్లు అయిందండి. పిల్ల నీరసంగానే ఉంది. అప్పటికి వారం రోజులుగా మోషన్స్. వాళ్ళు 4 రోజులుగా అలోపతి ఇచ్చారు. 5వ రోజు మనకి ఫోన్ చేశారు. నాకు ఆ సిమ్టమ్స్ అన్ని అప్పుడు బుజ్జి గారు చెప్తే మనకి క్లాసెస్ విని ఉన్నాం కదా, ఎలోస్ వేశాను. ఎలోస్ కూడా నాకు అదే ఫస్ట్ టైం నేను వేయడం ఎలోస్. అప్పుడు ఒకసారి చదువుకుని వేశాను ఎలోస్. 30 వేల 6 వేసా. అంటే అది పనిచేసే దాన్ని బట్టి చూసుకుని మనం మళ్ళీ వెళ్ళొచ్చు అది కన్ఫర్మ్ అయితే. అప్పుడు ప్రతి పావు గంటకో అరగంటకో మోషన్ అయ్యేది, కొంచెం ఒక గంటకు ఒకసారి అవుతుందని చెప్పారు ఆవిడ. అంతే, ఇంకప్పుడు 30 వేసేసాను. వేస్తే కంప్లీట్ గా తగ్గిపోయింది విత్ ఇన్ 24 hours. అసలు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు, మేమేం మందు పెట్టలేదు, సెలైన్ డెక్స్ట్రోజ్ అవే పెట్టాము, ఇలా తగ్గింది ఇలా తగ్గింది అని అనుకున్నట్టు. అంటే అంతలా పనిచేస్తుంది ఆ పాపకి. మళ్ళీ రాలేదు తర్వాత. అఫ్ కోర్స్ తర్వాత కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ రెనాల్ వచ్చాక వేసాం అనుకోండి, అంటే అంత మిరాక్యులస్ గా తగ్గిపోతుంది అది నా ఉద్దేశం. సమ్ ఆర్ క్రానిక్ అండ్ లాంగ్ స్టాండింగ్, అదర్స్ ఆర్ వెరీ అక్యూట్ అండ్ ర్యాపిడ్లీ ఫ్యాటల్. కొన్ని క్రానిక్ గా దీర్ఘకాలంగా ఉంటాయి, కొన్ని మాత్రం ఆ, కొన్ని acute లో వస్తాయి అన్నమాట. అవేంటి ర్యాపిడ్లీ ఫ్యాటల్, చాలా ఫాస్ట్ గా చావు దగ్గరికి వెళ్ళిపోతారు. ఐఆమ్ నాట్ గోయింగ్ టు వే అంటే క్యాన్సర్ పడాల్సిన డ్రగ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా పోటోఫైలం. ఐఆమ్ నాట్ గోయింగ్ టు వేరీ యూ విత్ సైంటిఫిక్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ దీస్ వెరైటీస్ నార్ విత్ పెథలాజికల్ డీటెయిల్స్. ఈ మెగ్నీషియం కార్బో ఇంకో చోట కూడా వేశారు, రుచిగా రేయటమే చూసా. ఆ పిల్లవాడు ఎంత 11 10 ఏళ్ల వయసు ఉంటాడండి. చేతుల మీద తీసుకొచ్చారు. ఆ పిల్లవాడి హైట్ కానీ అంత పెరగలేదు. అసలు మీరు చీపురు పుల్లే లా ఉంటుందేమో వాడి చేతుల మీద, అలా అంత చేతుల కంటే అసలు యూ కెన్ నాట్ ఇమాజిన్ అనమాట, అంత సన్నగా ఉన్నాయి చేతులు, పుల్లలే. పొట్ట మాత్రం విపరీతంగా ఉంది. ఇప్పుడు ఈయన ఈయన ఈ కేసులో ఇందాక ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగా సేమ్ ఇవే సిమ్టమ్స్.
వాడికి ఒక గోచి లాంటిది అప్పట్లో ఈ ఏమంటారు, ఇప్పుడు పిల్లలకి ప్యాడ్స్ వాడుతున్నారు కదా, అవి లేవు. అందుకని ఒక లుంగీనే వాళ్ళు గోచీలా కట్టి పట్టుకొచ్చారు. ఇంకో 4 లుంగీలు తెచ్చారు. అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని, మోషన్స్ అవుతుంది. అప్పుడు మెగ్నీషియం కార్బే సెలెక్ట్ చేశారు బుజ్జి గారు. 30 ఒక డోసు వేశారు. ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ వచ్చింది, మళ్ళీ చూసుకుని మళ్ళీ వేశారు. దాంతోనే తగ్గిపోయింది. 200 దాకా వెళ్ళినట్టు కూడా గుర్తులేదు. మెగ్నీషియం కార్బా అన్నాను. ఒకసారి చదువు, నీకు అర్థమవుతుంది ఎందుకు వేసానో అన్నారు. ఎందుకు వేశారు అనేది మీరు నెక్స్ట్ క్లాస్కి మెగ్నీషియం కార్బా చదువుకొని రండి, అప్పుడు నేను చెప్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేరీ you with scientific descriptions of these varieties nor with pathological details. అంటే మిమ్మల్ని విసిగించను ఈ సైంటిఫిక్ గా డిస్క్రిప్షన్స్, ఇవి ఇన్ని రకాలు, ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ వీటి వల్ల వస్తుంది, ఇలాంటి వాటితో నేను మిమ్మల్ని విసిగించను. బట్ జస్ట్ డిప్ ఇన్ టు మై బ్యాగ్ ఆఫ్ మెమరీ అండ్ రీకాల్ ఎ ఫ్యూ ఇన్సిడెంట్స్. కొన్ని ఇన్సిడెంట్స్ నేను గుర్తు చేసుకునే మీకు చెప్తానని చెప్తున్నారు ఆవిడ. ఐ వాజ్ స్టిల్ క్వైట్ రా, ఏ యంగ్ మెడికో ఇన్ హర్ ఫస్ట్ హౌస్ సర్జన్స్ జాబ్, and we had an LLD man in the ward suffering from ulcerative colitis who was passing quantities of foul pus and blood. ఈ అల్సరేటివ్ కొలైటిస్ కూడా అల్లోపతిలో అస్సలు మందు ఉండదు. ఇంకా వాళ్ళు కట్ చేసేస్తూ ఉంటారు ఆ పేగును కొంచెం కొంచెం కొంచెం. అయితే ఈవిడ అప్పుడే ఆ మెడికోగా చేస్తున్నట్ట, హౌస్ సర్జన్ గా చేస్తున్నారు. అప్పుడు వీళ్ళ వార్డులో ఒక అతను జాయిన్ అయ్యాడు, పెద్దవాడు. అతని మోషన్ లో పస్సు, చెడు వాసనతో కూడినటువంటి పస్సు, బ్లడ్ వెళ్ళిపోతుంది. ది కాజ్ ఆఫ్ ద ట్రబుల్ వాస్ అన్నోన్. కారణం ఏంటో తెలియట్లేదు. ఒక నిమిషం, ఏదో వచ్చింది. ఐ కెనాట్ రీకాల్ నౌ వాట్ ట్రీట్మెంట్ వాజ్ గివెన్ హిమ్. నాకు అది ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో అదే నాకు గుర్తులేదు. ద సీనియర్ ఫిజిషియన్స్ వర్ పజిల్డ్ అండ్ నథింగ్ కుడ్ బి డన్. అంటే వాళ్ళు చాలా ఆలోచించారు కానీ అతను ఏం చేయలేకపోయారు. ఇన్ డ్యూ కోర్స్ హీ వాజ్ గ్యాదర్డ్ టు హిజ్ యాన్సిస్టర్స్ అండ్ ది అన్ప్లెజెంట్ డ్యూటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఏ పోస్ట్ మార్టం ఫెల్ టు మీ. సో ఈయనకి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసే డ్యూటీ ఈవిడికి అప్పచెప్పారు. ఐ డిస్కవర్డ్ ది సైట్ ఆఫ్ ద లీజన్స్ and the particular variety of the colitis, but paid for my indiscretion in investing too closely by being stricken myself with a sharp and painful attack of acute colitis, temperature of 104, acute diarrhea, passing much pus and blood. అదే ఈవిడ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఈవిడ అజాగ్రత్త వల్ల ఈవిడికి అంటుకున్నది. ఆ పోస్ట్ మార్టం చేసేటప్పుడు అంటుకుని ఎక్యూట్ కొలైటిస్ వచ్చింది ఈవిడికి. 104 ఫీవర్తో విపరీతమైన మోషన్స్ అయిపోవటం, బ్లడ్ పస్సు ఫామ్ అయిపోవడం. అని అలా వస్తుందా అంటే వస్తుంది. మా మేనమామ, మా సొంత మేనమామ, ఆయన డాక్టర్, ఎంబీబీఎస్, హౌస్ సర్జన్సీ చేస్తూ ఒక గ్యాంగ్రీన్ కేసు అనుకుంటా సర్జరీ చేస్తూ ఉంటే అది దాన్ని ఆ ఇన్ఫెక్షన్ ఇతనికి వచ్చి ఈయన టెటనస్ తో చనిపోయాడు. అలాగనమాట. అలా కూడా ఉంటుంది. ఐ హ్యాడ్ టు రిటైర్ టు బెడ్ అండ్ వాజ్ గివెన్ బై ది విజిటింగ్ డాక్టర్ సమ్ బిస్మత్ మిక్స్చర్ విచ్ డ్యూలీ అచీవ్డ్ ది డిజైర్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కాన్స్టిపేషన్. ఇప్పుడు ఇంకా మంచం మీద విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ బిస్మత్ మిక్స్చర్ అవి ఇచ్చారనమాట. ఏంటంటే అదేంటి, బిరడా కొట్టేయడానికి. అంటే మోషన్స్ అయిపోతున్నాయి కదా, కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది అవి వేసుకుంటే. దెన్ దేర్ వాజ్ ఎ టోటల్ స్టాపేజ్ అండ్ దట్ హ్యాడ్ టు బి కాంట్రాక్టెడ్ బై ఏ డోస్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. ఇంకా కాన్స్టిపేషన్ వస్తుంది కదా, ఇది మా విస్మత్ మిక్చర్ వేసుకుంటే కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత మళ్ళీ మోషన్ అవ్వాలి అంటే ఆముదం తాగాలి కొంచెం. దిస్ వాజ్ ద వన్ అండ్ ఓన్లీ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ టేకెన్ క్యాస్టర్ ఆయిల్ అండ్ దట్ వాజ్ అండర్ ప్రొటెస్ట్. వీడికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా లైఫ్ లో ఆవిడ అదే మొదటిసారి, లాస్ట్ కూడా ఆముదం తాగటం అనేది. I remember as I proved refractory and the nurses could not manage to get stuff down my throat. అంటే ఆవిడ ఇంకా అసలు నోట్లోంచి ఫుడ్ అనేది ఏమాత్రం కిందకి దిగలేదుట. ది ఆగస్ట్ matron herself appearing at my bedside, mixing the fatal draught sandwiched between two layers of the black coffee and standing over me
అంటే ఇట్ హ్యాడ్ గాన్ డౌన్. ఈ వార్డెన్ వచ్చేసి బలవంతంగా ఈవిడతో ఫుడ్ తినే వరకు ఈవిడ అక్కడే ఉండి బలవంతంగా తినిపించేది. ఐ అడ్మిటెడ్ ఇట్ వాస్ క్వైట్ టేస్ట్లెస్ బట్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అది నాకు అసలు ఏమీ రుచించలేదు, అంటే రుచి ఏం తెలియలేదు, నాలుగు రుచి తెలియలేదు, కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఐ గ్రంబుల్డ్. ఇడు గొనుక్కుంది ఇవిడ ఏమని, ఫస్ట్ యూ మేక్ మీ కాన్స్టిపేటెడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ ది డయేరియా అగైన్. దేర్ డజంట్ సీమ్ ఎనీ సెన్స్ ఇన్ దట్ ట్రీట్మెంట్. మొట్టమొదటిసారేమో మందు బిస్మత్ మిక్చర్ వేసి కాన్స్టిపేషన్ వచ్చేలా చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఏమో ఆముదం తాగితే మళ్ళీ డయేరియా మొదలైపోయింది. ఏమన్నా సెన్స్ ఉందా ఈ ట్రీట్మెంట్ చేయడం అని అర్థం పర్థం ఉందా అన్నట్టుగా అది కొనుక్కుంది. ఐ వాజ్ ఇల్ ఫర్ అబౌట్ ఏ వీక్, ఏ మార్tyr టు మై ప్రొఫెషన్, ఇన్ఫెక్టెడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మై డ్యూటీస్. Doctors run many risks, and most of them do it gladly and cheerfully for the sake of the humanity. Hmm. ఒక వారం ఇప్పుడు బాగా సఫర్ అయింది. ఐ హ్యాడ్ లెర్న్డ్ మై లెసన్ యాజ్ వెల్. నెవర్ వుడ్ ఐ ట్రీట్ ఏ పేషెంట్ ఇన్ ద సేమ్ వే ఐ హ్యాడ్ బీన్ ట్రీటెడ్. ఈవిడికి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ జరిగిందో ఇంకోసారి నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ ఇలా ట్రీట్ చేయకూడదు అనుకుంది. మొత్తానికి తగ్గింది ఆవిడకి. మెనీ ఇయర్స్ లేటర్ ఐ హ్యాడ్ అనదర్ అటాక్ ఆఫ్ కొలైటిస్. అది acute లో వచ్చింది కదా అప్పుడు, అది సప్రెస్ చేయబడింది కదా, అందుకని మళ్ళీ ఒకసారి ఉడికి మళ్ళీ కొలైటిస్ అనేది వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. దిస్ టైమ్ ఇట్ వాస్ ద రిజల్ట్ ఆఫ్ ఈటింగ్ చెర్రీస్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ డ్రింకింగ్ ది ఐస్ కోల్డ్ వాటర్ స్ట్రైట్ ఫ్రమ్ ది చాటరింగ్ బ్రూక్లెట్స్ ఆన్ లాంగ్ ట్రామ్స్ అండ్ వెన్ ఓవర్ హీటెడ్ అండ్ టైర్డ్. ఇప్పుడు ఏదో టూర్ వెళ్ళినప్పుడు అలసిపోయేట్టుగానే ఓవర్ హీట్ వేడి చేసేసి ఐసీ కోల్డ్ వాటర్ తాగారు, తాగి చెర్రీస్ తిన్నారు. అయితే దీస్ బ్రూక్స్ ఆర్ సమ్ టైమ్స్ హాట్ బెడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ త్రూ పొల్యూషన్ ఫ్రమ్ క్యాటిల్ అండ్ హెడ్స్. అంటే అక్కడే పొంగుతున్నటువంటి వాగుల్లో వాటర్ తాగారట, ఐసీ కోల్డ్ గా ఉన్నాయి అవి. ఇవి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ని క్యారీ చేస్తాయి, ఈ వాటర్ పొల్యూట్ అయ్యి. దేనివల్ల అంటే పశువులు కాసే కాపర్లు వల్ల అందరూ కూడా దాంట్లో దిగడం వల్ల. అండ్ యు ఆర్ వాండ్ నాట్ టు డ్రింక్ ద వాటర్ వితౌట్ బాయిలింగ్, అంటే వేడి చేయకుండా తాగకూడదు అని చెప్తుంటారు. ద సిమ్టమ్స్ వర్, వీడికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి ఆ అక్యూట్ కొలైటిస్ అప్పుడు, ఆ కొలైటిస్ ఇప్పుడు ఎల్లో వాటరీ స్టూల్స్ విత్ ఫ్లాచులెన్స్ పెయిన్లెస్ కమింగ్ వర్స్ ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి, నాకు కడుపు నొప్పి ఏమీ లేదు, ఉబ్బరం అయితే ఉంది, నీళ్ళ మోషన్స్ ఎల్లో కలర్. వెన్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద కాజ్ ఆఫ్ ద ట్రబుల్, నేమ్లీ ఈటింగ్ ఫ్రూట్, ద రెమెడీ వాజ్ ప్రెటీ ప్లెయిన్. నా ఫ్రూట్ తిన్న తర్వాత మొదలైంది, ఈ కాజేషన్ బేస్ చేసుకుని మెడిసిన్ సెలెక్ట్ చేశారు. ఇట్ వాస్ చైనా. ఐ టుక్ చైనా 1 m అండ్ 1 dose పుట్ మీ రైట్, ఒక డోస్ వేసుకున్నారు. దేర్ వాజ్ నో సబ్సిక్వెంట్ కాన్స్టిపేషన్, నో నీడ్ ఫర్ టేకింగ్ ఏ నాసియస్ డ్రాట్ ఆఫ్ castrol. Everything was quite simple and straightforward, much nicer than the orthodox way of procedure. అది వేసుకున్నాక ఈ కాన్స్టిపేషన్ రావడం, మళ్ళీ దానికోసం ఇంకోటి ఏదో వేసుకోవడం, లేకపోతే వికారంగా ఉండడం, యాదం తాగిన తర్వాత ఇవన్నీ ఏమి లేవు, సింపుల్ గా తగ్గిపోయింది. అదే ఆవిడ చెప్తున్నారు. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఏ ఫ్రెండ్ హూ హ్యాస్ విత్ మీ హూ వాజ్ విత్ మీ ఆన్ ద సేమ్ ట్రిప్ ఆల్సో డెవలప్డ్ కొలైటిస్. ఈవిడతో ఉన్న కొలీగ్ కూడా ఆ ట్రిప్ లో ఉన్న ఆవిడకి వచ్చింది కొలైటిస్. షీ డిడ్ నాట్ మెన్షన్ ఇట్ ఫర్ సమ్ టైమ్, ట్రైడ్ టు క్యూర్ ఇట్ హర్ సెల్ఫ్. తనందరూ తానే క్యూర్ చేసుకున్నా అని బయటకి ఏం చెప్పకుండా తనే మందులు వేసుకున్నారు. షీ హ్యాడ్ ఏ గుడ్ డీల్ ఆఫ్ పెయిన్, పాస్డ్ క్వాంటిటీస్ ఆఫ్ మ్యూకస్ అండ్ హ్యాడ్ మెనీ లూజ్ మోషన్స్. ఈవిడికి బాగా కడుపు నొప్పి వచ్చేసి విపరీతంగా మ్యూకస్ స్టూల్స్ ఫామ్ అయిపోయాయి, పాస్ అయిపోతూ ఉన్నాయట, పచ్చడి విరోచనాలు. షీ వాజ్ వెరీ మచ్ స్కేర్డ్ బై మై డయాగ్నోసిస్ ఆఫ్ కొలైటిస్. ఈవిడ ఇలా మోషన్స్ అయిపోతున్నాయి అంటే కొలైటిస్ అంటే కొలైటిస్ అయి ఉంటుంది అంటే కంగారు పడిపోయాట ఆ పేషెంట్. వాట్ ఏ లాట్ దేర్ ఈస్ ఇన్ ఏ నేమ్, ఆ పేరులో ఏముంటుంది. ఎవ్రీబడి టోల్డ్ హర్ ఆఫ్ పీపుల్ దే హ్యాడ్ నోన్ హూ హ్యాడ్ కొలైటిస్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవిడికి ఇటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్స్, పలానా వాడికి ఇలా ఉంది కొలైటిస్, చాలా సంవత్సరాల నుంచి తగ్గలేదు, పలానా వాడికి ఇంకెన్నాళ్ళ నుంచి తగ్గలేదు, అది కొంతమందికి వాడికి బ్లడ్ పడుతోంది, ఇప్పటికీ పడుతోంది, తగ్గలేదు, ఇలా చెప్తా వచ్చారు. షీ గాట్ క్వైట్ ఏ ఫోబియా అబౌట్ ఇట్, ఇంటికి భయం మొదలైంది. పర్హాప్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ షీ డిడ్ నాట్ గివ్ హర్ సిమ్టమ్స్ యాజ్ క్లియర్లీ యాజ్ యూజువల్. దీనివల్ల ఏంటి, ఆ భయం వల్ల సిమ్టమ్స్ అని క్లియర్ గా చెప్పలేకపోయింది. ఎనీవే వీ హ్యాడ్ మచ్ ట్రబుల్ ఇన్ క్లియరింగ్ ఇట్ అప్. అంటే ఇంకా చాలా మెడిసిన్స్ అవి ఇవి వాడిన తర్వాత మొత్తానికైతే ప్రాబ్లం అతి కష్టం మీద తగ్గింది రావడానికి. షీ లాస్ట్ నియర్లీ ఆల్ ఫెయిత్ ఇన్ మీ.
In the end, I had a vaccine made from the secretions, and she was given graduated doses in homeopathic dilutions of the particular bacillus, which caused the colitis, not by the painful method of injection, but by the mouth. అంటే ఒక వ్యాక్సిన్ లాగా తయారు చేశారు. ఏంటంటే ఆ, ఏదైతే మోషన్స్ అయినాయో ఆ ఆ సెక్రిషన్ ని తీసుకుని దాన్ని పొటెంటైజ్ చేసి అది దాని తయారు కొలైటిస్ ఏదైతే కాజ్ చేస్తుందో దేని వల్ల అయితే ఏ బ్యాక్టీరియా వెళ్తే వస్తుందో దాన్ని తీసి దాన్ని ఈ బ్యాసిల్లమో స్ట్రెప్టోమైసిన్ లాగా అన్నమాట తయారు చేసి నోట్లోకి వేసుకున్నారు అనమాట. బట్ దిస్ ఐ ఫైండ్ ఆన్సర్స్ వెరీ వెల్. దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయట, ఇన్ స్పైట్ ఆఫ్ ద derogatory remarks of pathologists who will not admit that this method of giving vaccines produces any results. అంటే వాళ్ళెవరు ఒప్పుకోరు కానీ ఈవిడ అవమానంగా భావిస్తారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు, కానీ ఇది పనిచేస్తుందని చెప్తున్నాడు. ఇన్ దిస్ కేస్ ఇట్ డిడ్ ది ట్రిక్. ఇన్ దిస్ కేస్ ద బ్యాసిలస్ మోర్గాన్ ఇన్ ది 30th dilution cleared up the colitis. ఈ 30 బ్యాసిల్లస్ మోర్గన్ డ్రగ్ 30 వేసేటప్పటికి మొత్తం క్వాలిటీస్ తగ్గిపోయింది. ఏ షార్ట్ కోర్స్ వాజ్ ఆల్ దట్ వాజ్ నెససరీ అండ్ దెన్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ కేమ్ ఇన్ అగైన్ అండ్ ఫినిష్ ది క్యూర్. చూసారా, ఆ ఎక్యూట్ లో తగ్గించుకుని మళ్ళీ అది రికర్ అవ్వకుండా కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేయాల్సి వచ్చింది. దాంతో ట్రీట్మెంట్ అనేది పూర్తయింది, ఫినిష్ అయింది. దిస్ వాజ్ పల్స్టిల్లా. పల్స్టిల్లా అనేది కాన్స్టిట్యూషన్ డ్రగ్ గా వేశారు. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ హౌ ఇట్ వర్క్డ్ వన్స్ ది యాక్షన్ ఆఫ్ బ్యాసిల్లస్ వాజ్ యాంటీడోటెడ్. ఇట్ వుడ్ నాట్ టచ్ ది కొలైటిస్ బిఫోర్. అంటే మళ్ళీ ఈ బ్యాసిల్లస్ అనేది ఇంకా ఆ పేగుల మీద పని చేయకుండా ఉండేలాగా ఫస్ట్ లా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా పనిచేసింది అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ క్లాస్ ఆపుతాను. నేను ఒకటి అలోపతి హాస్పిటల్లో నేర్చుకునేటప్పుడు, అంటే కాలేజ్లో 4th ఇయర్ దాకా అన్నమాట, ప్రతి సమ్మర్ హాలిడేస్ లో గైనిక్ ఆబ్స్టిక్స్ దగ్గరను ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర నేను అప్రెంటిస్ చేశాను. అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి అల్సరేటివ్ కొలైటిస్ కేసు వచ్చింది. బ్లడ్ పసు పోతుంది, షుగర్కిల్స్ ఫామ్ అయిపోయినాయి లోపల అని చెప్పారు. స్కాన్ అది తీస్తే ఆయనకు ఆల్రెడీ 1-2 సార్లు ఆ సర్జరీ అయ్యి కొంచెం పేక్ కట్ చేయడం అయింది. కొంచెం చాలా వీక్ గా ఉండేవాడు. మళ్ళీ ఇంకా తగ్గలేదు ఎన్ని మందులు వాడినా. మళ్ళీ ఆయనకి సర్జరీ చేశారు. 1 month గా హాస్పిటల్లో ఉన్నారు. రోజు రౌండ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట, చాలా దిగులుగా ఉండేవాళ్ళు. అందుకని నేను అక్కడ కూర్చుని కాసేపు మాట్లాడి వచ్చేదాన్ని. అంతా రౌండ్స్ అయిపోయి హాస్పిటల్ అయిపోయి వచ్చేది. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కాసేపు ఒక ½ an hour అలా కూర్చుని వచ్చేదాన్ని. అంటే తెలియకుండానే నాలో అటాచ్ అయ్యాను ఆ పేషెంట్ అనిపించింది. పాపం చాలా పెద్ద ఆయన, 70 ఏళ్ళు 65 ఏళ్ళు. నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి ఆ రూమ్ అంతా ఖాళీగా ఉంది. ఏమైంది అంటే ఆపరేషన్ చేశారు మధ్యలో. 3వ రోజు వరకు అబ్జర్వేషన్ రూమ్ లో పెట్టి తర్వాత జనరల్ వాటికి పంపించారు. అయితే ఆ రోజు రాత్రి 8:30కు నేను వెళ్ళి మాట్లాడి వచ్చాను. నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు రూమ్ ఖాళీగా ఉంది. డిశ్చార్జ్ చేసేసారా అంటే లేదు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు. అంటే అలా ఉంటుంది, సపరేషనే కదా అది. ఇక్కడ బ్యాసిల్లస్ ఆ పేగులు కట్ చేస్తే అది ఇంకో చోటకి వెళ్ళిపోతుంది ఆ జబ్బు. అలా అది నాకు ఇంకా కళల్లో, నేను ఒక 2-3 రోజులు ఆ పేషెంట్ గురించి వాళ్ళ వైఫ్ చెప్పిన మాటలు అవే గుర్తొచ్చి చాలా బాధపడ్డారు అనమాట. అంటే ఆల్ఫరెడ్ ఇలాంటి డిసీజెస్ కి అలోపతిలో అసలు మందు అనేది, అంటే క్యూర్ అనేది ఉండదు, టెంపరీ రిలీఫే తప్ప, పాలియేషన్ టైప్ లో ఉంటుంది తప్ప. హోమియోలో 100% తగ్గుతుంది. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.